హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. శనగపప్పుతో బజ్జీలు పకోడీలే కాకుండా ఒకసారి వడలు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసిస్తే ఇష్టంగా తింటారు. శనగపప్పు క్యాబేజ్తో కరకరలాడే ఈ వడలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక టీ గ్లాస్ నిండా శనగపప్పు తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో శనగపప్పు వేసి నీళ్ళతో 2 సార్లు కడిగి 3 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత నీటిని అంతా వంపేసి శనగపప్పును పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ అల్లం, నానబెట్టిన శనగపప్పు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి 1 నిమిషం పాటు మిక్సీ పెట్టాలి. మిశ్రమాన్ని అంతా కలిపి మరొక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. తరువాత అందులో తరిగిన 50 గ్రాముల క్యాబేజ్, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 6 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 పచ్చిమిర్చి తరుగు వేసి ఒక 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి కలిపి అందులో మీడియం సైజు తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, కొత్తిమీర 4 టేబుల్ స్పూన్లు వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులోకి 4 టీ స్పూన్స్ నీళ్లు కూడా వేసి మరో 30 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేయకూడదు. మెత్తగా గ్రైండ్ చేయకపోతే వడలు అనేటివి కరకరలాడుతూ వస్తాయి. స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ వేడి అయ్యాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చేతివేళ్లతో తీసుకుని వడలలాగా ఒత్తి నూనెలోకి వేయాలి. వడలు మరీ లావుగా పలుచగా కాకుండా మధ్య రకంగా ఒత్తుకుంటే బాగుంటాయి. రెండు నిమిషాల తర్వాత వాటిని తిప్పివేసి ఫ్రై చేసుకోవాలి. వడలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉండాలి. పైనవి కిందకు, కిందకు పైనకు వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మిగతా పిండితో కూడా వడలన్నింటినీ చేసి ఫ్రై చేసుకోవాలి. సో సెకండ్ రౌండ్ వడలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి కరకరలాడే రుచికరమైన శనగపప్పు క్యాబేజీ వడియాలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.